హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేల్ డైరీస్. ఇప్పుడైతే సరదాగా మేము ఒక ఫన్నీ గేమ్ అయితే ఆడడానికి వచ్చేసాము. మా దక్ష పాప అయితే ఆడుతుంది కదా. ఇక్కడ చూడండి కోడిగుడ్ల ట్రే ఉంటుంది కదా, అది కూడా దాంతో కూడా గేమ్ అయితే మొదలు పెట్టేశారు వీళ్ళు పిల్లల కోసం ఫన్నీగా. దాంట్లో అయితే కలర్గా మార్క్ చేశారనమాట, ఎల్లో అలాగే రెడ్ కలర్లో. సో పిల్లలకు మా దక్షి నిలబడుకుంది, స్టెప్ పెడుతుంది కదా, అక్కడ ఒక టేప్ అంటించారు చూడండి. సో అక్కడి నుంచి అయితే కిడ్స్ వేయాలట, దాని వెనకాల నుంచి అయితే అడల్ట్స్. సో మా దక్షి ఫస్ట్ 2 బాల్స్ అయితే మిస్ చేసింది. దాని తర్వాత వేస్తుంటే దాంట్లోకి దాని ఆనందం చూడండి, గెంతులు వేసేస్తుంది పాప. 5 రింగిట్ అంట ఈ గేమ్ ఆడితే. అలాగా వరుసగా స్టాల్స్ అయితే పెట్టేశారు, కొంచెం ఫన్నీ గేమ్స్. చూడండి దక్షి ఎంత ఎంజాయ్ చేస్తుందో. నెక్స్ట్ అయితే దుర్గేష్ గారు స్టార్ట్ చేశారు వేయడం. సరదాగా ఆడారనమాట, జస్ట్ దక్షితో ఓడిపోతున్నట్టే ఆడారు. దక్షిని విన్ చేయించాలన్నట్టు ఊరికే వేస్తున్నట్టు అలా వేసి దక్షిని గెలిపించాలి, వాళ్ళ డాడీ గెలిచేస్తే మళ్ళీ దక్షి ఏడ్చేస్తుందేమో అని చెప్పి అలా సరదాగా ఆడిపించారు. నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాండీ గేమ్ కూడా ఉంది. పక్కన ఒక స్టిక్ పెట్టేసి దాంట్లో ఒక ట్యూబ్ లాగా ఉంది చూడండి, పెన్ లాగా వేస్తున్నారు కదా, అది క్యాండీ అనమాట. సో ఆ క్యాండీతో వాళ్ళు ఇచ్చిన మార్కింగ్ ఒక పేపర్ ఉంది, దాని మీద ఒక డిజైన్ కూడా ఉందన్నమాట. అది డిజైన్ ఎలా ఉందో అలాగ మనము దాని మీదనే వేస్తూ వెళ్తే ఒక క్యాండీ అయితే ఫామ్ అయ్యి మన వాళ్ళు ఇచ్చిన టూత్ పిక్ లాగా ఒక స్టిక్ ఉంది, దానికైతే స్టిక్ అవుతుందట క్యాండీ. సో నెక్స్ట్ గేమ్ అయితే ఇక్కడ కొంచెం చైనీస్ డ్యాన్సెస్ కూడా జరిగాయి. దానికోసం అని చెప్పేసి పెద్ద హై పోల్స్ అవన్నీ పెడితే పిల్లలందరూ దాని మీద ఎక్కేసి తెగ డ్యాన్స్లు వేస్తున్నారు. మేము ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా, చైనీస్ పిల్లలకైతే ఆ లయన్ డ్యాన్స్ వర్క్షాప్ కూడా జరుగుతుందనమాట, పేరెంట్స్కి పిల్లలకి. సో దానికోసం అయితే కొంతమంది బుల్లి లయన్ మాస్కులు కూడా వేసుకొచ్చేసి పిల్లలు భలే ఆడుకుంటున్నారు అనమాట. పక్కన ఇంకా చాలా టాయ్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంకా బౌ అండ్ యారో టైప్లో ఇంకా చాలా గేమ్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరినీ చూసి దక్షి కూడా నేను కూడా ఎక్కేస్తాను డాడీ, నన్ను కూడా ఎక్కించమని చెప్పేసి ఆ హైపోల్ ఎక్కుతాననింది. ఇంకా దుర్గేష్ గారు కూడా ఆలస్యం చేయకుండా మొత్తానికి ఎక్కించేశారు. ఎక్కినంతవరకు బాగానే ఉంది, మళ్ళీ ఎక్కిన దగ్గర నుంచి అరుపులు అనమాట, ఎక్కడ పడిపోతానని భయము. డాడీ అని మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళి పట్టుకుంటుంటే నో ఫొటోస్ దిగాలని చెప్పి మళ్ళీ ఫోటోలకు పోజులు ఇచ్చేస్తుంది చూడండి. ఆ బార్బీ డ్రెస్ వేసుకుంది, ఇంకా అది వేసుకున్న దగ్గర నుంచి బార్బీ అని అరుస్తూనే ఉందనమాట. నెక్స్ట్ అయితే మొత్తానికి దిగేసింది బుడ్డోడు. ఇంకా పక్కన చూడండి చిన్న ఇక్కడ కూడా ఒక పాప అయితే ఎక్కేస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి ఇందాకే చెప్పాను కదా వర్క్షాప్ జరుగుతుందని, దానికోసం వచ్చిన పిల్లలు అనమాట వీళ్ళు వెనకాల. ఇంకా ఇక్కడ పింక్ డ్రెస్ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక టీం అంతా ఉన్నారు చూడండి. వాళ్ళైతే కిడ్స్ కాంపిటీషన్ కూడా జరిగింది అనమాట, లైన్ డ్యాన్స్ కాంపిటీషన్, దాంట్లో విన్నర్స్ వీళ్ళు. సో ఈ బుడ్డ పిల్లల ముందు చూడండి ఆ మాస్క్లు వేసుకొని భలే ఆడుకుంటున్నారు. చాలా సరదాగా అనిపించింది మాకు ఆ డే అయితే. ఈవినింగ్ చాలా బాగా గడిచింది అనమాట. సో వీడియో చూస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.